గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? నేను చాలా బాగున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సో, మనం రెగ్యులర్‌గా మాట్లాడుకుంటూనే ఉంటాము. రియల్ ఎస్టేట్ దాని గురించి. నలుగురు కూర్చున్నామంటే ఏది కొనాలి? ఎలా కొనాలి? ఎక్కడ కొనాలి? అని వాళ్ళకి డౌట్స్ వస్తూనే ఉంటాయి. అవును. సో, హైదరాబాద్‌లో టాప్ 5 ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ ఉంటుంది అనుకునే ఏరియాస్ ఎక్కడున్నాయి సార్? అంటే హైదరాబాద్‌లో మనము ఎంటైర్ 360 డిగ్రీస్ చూసినట్టయితే, అన్ని హైవేలు చూసినట్టయితే సెలెక్టెడ్‌గా మనము బడ్జెట్ వైస్ కూడా ఉంటుంది అలా. సో, మనం 3 సెగ్మెంట్ చెప్తాం. ప్రతి హైవేలో 3 సెగ్మెంట్ 3 ఏరియాస్ చెప్తాం. సో, అట్లా మనం అన్ని హైవేలకు చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మనము వెస్ట్ హైదరాబాద్ నుంచి మొదలుపెట్టామనుకోండి. లైక్ ఇప్పుడు పటాన్ చెరువు దగ్గర ఒక పటాన్ చెరువు, రుద్రారం వరకు ఒక సెగ్మెంటు, సంగారెడ్డి ఒకటి అండ్ సదాశివపేట ఒకటి ఈ హైవేలో. అదేవిధంగా మనం ఇటు వచ్చినట్టనుకో శంకర్పల్లి చెప్తాము. సేమ్ టైం మళ్ళీ వెళ్తే కొద్దిమంది మేతాబ్ ఖాన్ కూడా అటు చెప్తాం. మళ్ళీ వికారాబాద్ దాకా వెళ్ళంటే వికారాబాద్ కానీ ముందున్నటువంటి ఒక ఏరియా ఉంటుంది. ఇటు మళ్ళీ టువర్డ్స్ చేవెళ్ళ, ఇది బెంగళూరు హైవేకి వచ్చామనుకోండి మనము కొత్తూరు నుంచి చెప్తాం మనం. కొత్తూరు, షాద్ నగర్, సేమ్ టైం బోర్గుల, బాలానగర్ వరకు చేయొచ్చు. సో, ఇక్కడ ఏమైతుందంటే క్లోజ్ టు ది ఓఆర్ఆర్కి వచ్చినప్పుడు ఒక ప్రైస్ ఉంటుంది. ఓఆర్ఆర్ నుంచి 20 కిలోమీటర్స్కి వెళ్ళినప్పుడు ఒక ప్రైస్ ఉంటుంది. 20 నుంచి ఇంకో 10 కిలోమీటర్స్ వెళ్ళినప్పుడు ఒక ప్రైస్ ఉంటుంది. సో, అప్ టు రీజనల్ లింక్ రోడ్ వరకు మనం 3 సెగ్మెంట్స్ ఏరియా చూస్తాం మనం. సెగ్మెంట్ 1, సెగ్మెంట్ 2, సెగ్మెంట్ 3. ఇప్పుడు లైక్ మనము శంషాబాద్ తీసుకున్నాం అనుకోండి. శంషాబాద్లో ఇవాళ 50 నుంచి 70-75,000 1 lakh per square కూడా అవైలబుల్ ఉంది అక్కడ. సో, అదే మనము కొత్తూరు నుంచి షాద్నగర్ సరౌండింగ్ చూసినాం అనుకోండి, మనం అక్కడ 15,000 నుంచి మొదలుకుంటే 25,000 వరకు గజం దొరుకుతుంది. అదే మనము ఇప్పుడు బాలానగర్ రీజనల్ లింక్ రోడ్ పరిధిలో చూసుకున్నట్టయితే మనకు 14,000 లోపు దొరుకుతుంది మనకు అక్కడ. సో, 10 నుంచి 14,000 దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ బడ్జెట్ వైజ్ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి, అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ బట్టి, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ బట్టి, అక్కడ ఉన్నటువంటి అర్బనైజేషన్, పీపుల్ మైగ్రేషన్ దృష్టిలో పెట్టుకొని ద గ్రోత్ కారిడార్స్ బట్టి మనము 3 సెగ్మెంట్ గా చూస్తాం. అదేవిధంగా మనము శ్రీశైలం హైవేలో తుక్కుగూడ కానీ, అదేవిధంగా కందుకూరు కానీ, కడతాల్ వర్క్ కానీ, దెన్ మైస్గండి. సో, ఇట్లా చూస్తాం. అదే విధంగా మనము మధ్యలో ఉన్నటువంటి మనసానపల్లి, మహేశ్వరం కూడా మంచి గ్రోత్ కారిడార్స్ కింద చెప్తాం మనం. అదేవిధంగా మనం సాగర్ హైవేలో వచ్చాం అనుకోండి, సాగర్ హైవేలో ఉన్న బొంగుళూరు కానీ, ఇబ్రాహీంపట్నం కానీ, ఈ ఆచారం బాగుంటుంది. అదే విజయవాడకు వచ్చిన విజయవాడ హైవేలో చూసినట్టయితే మనకు పెద్దంబర్పేట, బాటసింగారం, అదేవిధంగా కొత్తగూడ అప్ టు చౌటుప్పల్ వరకు. సో, అదే మన వరంగల్ హైవేకి వచ్చినట్టయితే మనం గట్కేసరి నుంచి వరకు అప్ టు భువనగిరి వరకు మంచి గ్రోత్ ఉన్నటువంటి ఏరియా. అట్లే మనకు ఇకపోతే షామీర్పేట కానీ, అడిపోతే మళ్ళీ కోంపల్లి, మనోహరాబాద్ వరకు బాగానే ఉంది మనకు నార్త్ హైదరాబాద్ చూసినట్టయితే. అట్లే మనం దండు మైలారి చూసినా కూడా సేమ్ సెగ్మెంట్ వైజ్ గా మనం ప్రతి హైవేలో 3 కేటగిరీస్ వైజ్ గా బడ్జెట్ వైజ్ గా మనము డివైడ్ చేస్తాం ఇన్వెస్టర్ ని. సో, ఎక్కువ బడ్జెట్ ఉంది, సఫిషియెంట్ గా ఉంది, నాకు పెట్టగలుగుతున్నాను అనుకున్నప్పుడు ఓఆర్ఆర్ దగ్గర సజెస్ట్ చేస్తాం మనము. ఇన్వెస్ట్మెంట్ ఇమీడియట్ రిటర్న్స్ ఉంటాయి. 2 to 3 years లో రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు కొంచెం బడ్జెట్ అంత లేదు, సెకండరీ కేటగిరీ బడ్జెట్ లో ఉన్నాం మనము 20-25 లేదు 18 to 25 లో ఉన్నాం అనుకున్నప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఓఆర్ఆర్ నుంచి 15 నుంచి 20 కిలోమీటర్ డిస్టెన్స్కి వెళ్తాము. సో, అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ ఇప్పుడు 15 నుంచి 20 కిలోమీటర్ ఉన్న ప్రతి సెగ్మెంట్ లో చూసినప్పటికీ కూడా అక్కడనే టౌన్లన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ వరకు కానీ స్పెషల్ ఎకనామిక్ జోన్ల వల్ల అక్కడ అర్బనైజేషన్ చాలా స్పీడ్ గా పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. సో, అక్కడ పెట్టినటువంటి ప్రతి ఇన్వెస్ట్మెంట్ కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఆ ఏరియాలో. సో, ఎక్కువ మంది ఇన్వెస్టర్ చూసేది కూడా ఈ ప్రాంతమే. బడ్జెట్ 15 నుంచి 25,000 మధ్యలో ఉన్నటువంటి ఈ బడ్జెట్ లో చూసే కస్టమర్స్ ఎక్కువ అంటారు. దెన్ మనము థర్డ్ కేటగిరీలో చూసినట్టు ఏమైతుందంటే 10 నుంచి 15,000 చూసే బడ్జెట్ కేటగిరీలో అందరూ కూడా నియర్ బై రీజనల్ రింగ్ రోడ్ పరిధిలో కొనుక్కోవడం వల్ల వాళ్ళకు ఫ్యూచర్ లో పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే టైం బట్టి ఉంటుంది. సో, మనము 2 to 3 years అనుకున్నప్పుడు ఓఆర్ఆర్ దగ్గర 5 to 7 years అనుకున్నప్పుడు మీడియం సెగ్మెంట్ 2 షాద్ నగర్ కానీ, ఇటు కడతాల్ కందుకూరు కానీ, కడతాల్ పరిధిలో కానీ, ఇటు పోతే మనం సంగారెడ్డి, సదాశివపేట పరిధిలో కానీ, ఇటు వెళ్తే మనం వరంగల్ హైవేలో వెళ్తే బీబీ నగర్, గట్కేసరి, భువనగిరి ప్రాంతంలో కానీ, ఇటు ఇబ్రాహీంపట్నం నుంచి ఆచారం మధ్యలో కానీ, ఇటు మహేశ్వరం నుంచి మనసన్పల్లి ఏరియాలో 5 to 7 years లో డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొద్దిగా మనము అప్ టు రీజనల్ దగ్గర పెడితే 7 to 10 years మనం చెప్పేది మినిమం టు మాక్సిమం చెప్తున్నాం. సో, ఇంకా ముందు అవ్వచ్చు, వెనుకవచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసేలాగే ఉన్నాయా సార్ ప్రైజెస్? లేదు అంటే ఓన్లీ అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళే అఫోర్డ్ చేయగలుగుతారు? అలా ఏం లేదండి. మరి మనం చెప్పిన 3 సెగ్మెంట్ లో కేటగిరీ వైజ్ వెళ్తాం. మన దగ్గర మంచి సఫిషియెంట్ బడ్జెట్ ఉంది. సో, డెఫినెట్ గా మనము ఓఆర్ఆర్ దగ్గర కొనుక్కోవాలని చూస్తాం. ఎందుకంటే ఓఆర్ఆర్ దగ్గర కొనుక్కోవడం వల్ల ఇప్పుడు అంతా కూడా ఓఆర్ఆర్ నియర్
నియర్ బై అన్ని కూడా విల్లా కమ్యూనిటీలు, గెటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ రావడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అయింది కాబట్టి కనెక్టివిటీ పరంగా మనం బిజినెస్ లో ఉన్నా, మనం ఎంప్లాయీగా ఉన్నా, మనం ఎక్కడ ఎలా వర్క్ చేస్తున్నా, ఎక్కడ ఉన్నా కూడా కనెక్టివిటీ పరంగా ఈజీ గోయింగ్ ఉంది. సో అందరూ బడ్జెట్ కరెక్ట్ గా ఉంది, బడ్జెట్ సఫిషియెంట్ గా ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం అనుకుంటే ఓవరాల్ పక్కన ఓవరాల్ 3 to 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటారు. లేదు మన బడ్జెట్ తక్కువ ఉంది, మనం ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ 5 to 7 years వెయిట్ చేద్దాం అనుకుంటే డెఫినెట్ గా నేను చెప్పినటువంటి 15 నుంచి 20 కిలోమీటర్ డిస్టెన్స్ కి వెళ్ళాల్సిందే. హైదరాబాద్ మార్కెట్ ఈస్ ఫైన్. ఈ బెంగళూరు హైవే గురించి మాకేమైనా చెప్తారా? ఎస్పెషల్లీ మనం బెంగళూరు హైవే చూసినట్టయితే మనకు బెంగళూరు హైవే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు కొత్తూరు నుంచి మొదలుకుంటే మనకు బెంగళూరు హైవే కొంత డిఫరెంట్ సినారియో ఏంటంటే మనకు ఎయిర్పోర్ట్ ఉండడం ఒకటి, ఆ ప్రాంతంలో కొంత 111 జీవో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎయిర్పోర్ట్ నుంచి అప్ టు 9 కిలోమీటర్స్ 7 to 9 కిలోమీటర్స్ అంతా కూడా 111 జీవో ఎఫెక్ట్ ఉంటుంది. ఫ్లయింగ్ జోన్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఆ ఏరియాలో. సో అక్కడ ఏమవుతుంది, కొంత 111 జీవో ఉండడం వల్ల ఏంటంటే ఆ జోన్ అంతా కూడా గ్రీనరీ జోన్ గా ఉండడము, అక్కడ ఎక్కువ అర్బనైజేషన్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, మనకు జరిగే డెవలప్మెంట్ అంతా కూడా అప్ టు పాలమాకుల నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు పాలమాకుల, తిమ్మాపూరు, కొత్తూరు, నందిగామ, షాద్ నగర్. సో మనకు షాద్ నగర్ శంషాబాద్ నుంచి మొదలుకుంటే షాద్ నగర్ వరకు 20-25 కిలోమీటర్ డిస్టెన్స్ అంతా కూడా అందులో 7 to 9 కిలోమీటర్స్ అంతా కూడా కన్జర్వేషన్ 111 జీవో తీసేస్తే రిమైనింగ్ ఏరియా ఉన్నదంతా కూడా 18 ఆల్మోస్ట్ మనకు ఉన్నటువంటి షాద్ నగర్ వరకు 25 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ ఏరియా అంతా కూడా మనకు తిమ్మాపూర్ నుంచి షాద్ నగర్ వరకు ఉన్నటువంటి 10 to 12 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా మంచి డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు షాద్ నగర్ కి ఎందుకంత ఇంపార్టెన్స్ సార్? షాద్ నగర్ కి ఎందుకంత ఇంపార్టెన్స్ అంటే ఇటు 25 కిలోమీటర్స్ వరకు షాద్ నగర్ బీట్ చేసేటువంటి టౌన్ లేదు. కమర్షియల్ గా, అర్బనైజేషన్ గా ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి టౌన్ అది షాద్ నగర్ కు. ఎందుకంటే శంషాబాద్ నుంచి షాద్ నగర్ 25 ఉంటుంది, షాద్ నగర్ నుంచి జడ్చర్లకు 25 ఉంటుంది. షాద్ నగర్ నుంచి లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఎటువంటి టౌన్ లేదు, రైట్ సైడ్ ఉంటే అప్ టు మళ్ళీ మనకు 40 కిలోమీటర్స్ వరకు ఏ టౌన్ లేదు, పరిగి వరకు మనకి ఏ టౌన్ లేదు. మళ్ళీ రైట్ లో చేవెళ్ళ కూడా చిన్న మండల్ టౌన్. సో మనకు షాద్ నగర్ అంతా మున్సిపాలిటీగా పెరిగి అంత అర్బనైజేషన్ ఉండి సరౌండింగ్ లో ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి టౌన్ లేదు. దట్ షాద్ నగర్ కి లాస్ట్ 30 years నుంచి ఇండస్ట్రియల్ టచ్ ఉంది. ఆ ఏరియాలో ఇండస్ట్రియల్ గా బాగా డెవలప్ అయినటువంటి ఏరియా. అక్కడ లాస్ట్ 30 years నుంచి ఎంప్లాయ్మెంట్ తో పాటు రీసెంట్ గా 10 మనతో వచ్చినటువంటి స్పెషల్ ఎకనామిక్ జోన్లు 5 స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లైక్ మనకు చందనవెల్లి, సీతారాంపూర్ గానీ, ఎలికట్ ఎస్హెచ్ గానీ, ఇక్కడ ఉన్నటువంటి మేకగూడ ఎస్హెచ్ గానీ, ప్రస్తుతం జడ్చర్లకు నియర్ బై అయినటువంటి దివిడిపల్లి ఎస్హెచ్ కూడా, ఈ 5 సెజ్లు కూడా రీసెంట్ లాస్ట్ 3-4 years బ్యాక్ వచ్చినటువంటి సెజ్లే. ఇవి కాకుండా మనకు గతంలో ఉన్నటువంటి సెజ్లు ఏవైతుందో కొత్తూరు గానీ, నందిగామ సెజ్ గానీ, మనకు బాలానగర్ గానీ, రాజాపూర్ గానీ, పోలేపల్లి గానీ, అప్ టు జడ్చర్ల వరకు ఇవన్నీ కూడా గతంలో ఉన్నటువంటి సెజ్లు. ఈ సెజెస్ కు అనుసంధానంగా వచ్చినటువంటి మళ్ళీ ఇప్పుడు మనం మాట్లాడినటువంటి 5 సెజ్లు ఏవైతున్నాయో చందనవల్లి, సీతారాంపూర్, ఎలికట్ట, మేకగూడ, దివిడిపల్లి, ఇవి కొత్తగా వచ్చినటువంటి ఎస్సీజెడ్లు. ఇవి కాకుండా మనకు గత 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ తో పాటు ఇవి యాడ్ అయినాయి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ అవ్వడంతో పాటు ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్ రోజు రోజు పెరగడము, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వడము, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు డెవలప్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ స్కూల్స్ పెరిగినాయి, కాలేజెస్ పెరిగినాయి, యూనివర్సిటీస్ పెరిగినాయి, స్పిరిచువల్ సెంటర్స్ పెరిగినాయి. దాంతోపాటు రైల్వే కనెక్టివిటీ ఉంది, ఎయిర్వే కనెక్టివిటీ ఉంది, నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది. సో దీనివల్ల అన్ని రకాల ఫీజిబిలిటీ ఉన్నటువంటి ఏరియా షాద్ నగర్. దట్టు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మేజర్ మండల్ హెడ్ క్వార్టర్స్ కు మేజర్ గా ఉన్నటువంటి టౌన్ షాద్ నగర్. సో అక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ కానీ, చిన్న బిజినెస్ మ్యాన్స్ కానీ, డెవలపర్స్ కానీ ఏదున్నా షాద్ నగర్. సో షాద్ నగర్ అంత పెరగడానికి ఎడ్యుకేషనల్ గా అన్ని విధాల ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. ఇలా హాస్పిటల్ సర్వీస్ కానీ, ఎడ్యుకేషన్ సర్వీస్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఎవ్రీథింగ్, హాస్పిటాలిటీ, సూపర్ స్పెషాలిటీ, సూపర్ మార్కెట్ సర్వీస్ తో ఎవ్రీథింగ్ చూసినా కూడా ఇలా షాద్ నగర్ మల్టిపుల్ గా పెరిగింది. ఇది లేదు అది లేదు అనుకుంటా లేదు. కంపారిటివ్ హైదరాబాద్ తో మనకు సిటీకి వస్తే ఏవైతే అవైలబుల్ ఉంటాయో అవన్నీ కూడా షాద్ నగర్ టౌన్ లో ఇవాళ అవైలబుల్ ఉంది. సో అందువల్ల డెవలప్మెంట్ కూడా ఎక్కువ జరుగుతుంది. ఇన్వెస్టర్స్ కూడా ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతుంది కూడా అక్కడే. సార్ ఇప్పుడు ప్లాట్స్ ఓకే, రెసిడెన్షియల్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బట్ కొంతమంది ఏంటి అని అంటే కమర్షియల్ దాంట్లో పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటారు. అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్? సో మనం చేసినటువంటి కమర్షియల్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, లొకేషన్ ఒకటి చూడాలి. ఒకవేళ మనం కమర్షియల్ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్ చేస్తే ఏ టైప్ ఆఫ్ కమర్షియల్ యాక్టివిటీకి అక్కడ రెంటల్ ఇవ్వగలుగుతామని ఒకటి చూడాలి. దట్ మనమే కమర్షియల్ రెంటల్ ప్రొవైడ్ చేయగలుగుతామా, లేదా ఆ బిల్డర్ మనకి ఎవరైనా కస్టమర్ ని ప్రొవైడ్ చేస్తారా అనేది ఒకటి ముందు చూసుకున్నాకనే చేయాలి. ఎందుకంటే ఇవాళ కమర్షియల్ రెంటల్ కి చాలా డిమాండ్ ఉంది మార్కెట్ లో. ఆల్మోస్ట్ మనకు లాస్ట్ ఇయర్ లో చూసినట్లయితే మనకు 2 లక్షల స్క్వేర్ ఫీట్స్ ఎస్ఎఫ్టీ మనకు కమర్షియల్ రెంటల్ డిమాండ్ ఉండే అవైలబుల్
అవైలబిలిటీ కూడా అయిపోయింది కూడా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఈ ఇయర్ ఆల్మోస్ట్ 4 to 6 lakhs అవైలబిలిటీ రాబోతుంది. సో కమర్షియల్ రెంటల్కి హైదరాబాద్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. కాకపోతే లొకేషన్ వైజ్గా మనం ప్రొవైడ్ చేసుకోవాలా, కమర్షియల్ స్పేస్కు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా ఒకటి చూడాలి. ఏ టైప్ ఆఫ్ రెంటల్ ఇన్కమ్ వస్తుంది మనకు. సో ఐటీ క్యారిడర్లు అందరికీ ఒక రకమైన రెంటల్ వస్తుంది, వేరే దగ్గర ఉంటే ఒక రకమైన ఉంటుంది. డిమాండ్ ఏంటంటే సప్లై ఉంటుంది.